హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో దత్త జయంతి ఏ రోజున వచ్చింది, అలాగే పూజ టైమింగ్స్, అలాగే పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. 2024వ సంవత్సరంలో దత్త జయంతి ఏ రోజు వచ్చిందంటే, స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 14 డిసెంబర్ 2024 శనివారం సాయంత్రం 4:17 నుండి 15 డిసెంబర్ 2024 ఆదివారం పగలు 2:36 వరకు పౌర్ణమి తిథి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దత్త జయంతి పౌర్ణమి గడియలున్న సమయంలో నిర్వహించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు 14 డిసెంబర్న 2024వ సంవత్సరం శనివారం రోజున నిర్వహించుకోవాలి. అయితే ఆ రోజు నక్షత్రం ఏమిటి అంటే రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం ఎప్పటి వరకు ఉందంటే తెల్లవారుజామున 4:10 వరకు ఉన్నది. అయితే ఆ రోజు ఈ పూజ చేసుకోవడానికి శుభ సమయములు సాయంత్రం 5:22 నుంచి రాత్రి 8:32 వరకు ఉంది. ఈ గడియల్లో దత్తాత్రేయ స్వామి వారి పూజను నిర్వహించుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది సూర్యోదయ సమయాల్లో పౌర్ణమి తిథి రోజుల్లో కూడా ఈ పూజను ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వారు 15వ తారీఖున ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. ఆ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. రాత్రి 3:21 వరకు ఉంది. అయితే దత్తాత్రేయ స్వామివారి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 5:30 నుంచి ఉదయం 9 లోపు మంచి సమయం అయితే ఉంది. అసలు ఈ దత్తాత్రేయ స్వామి ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉన్నటువంటి స్వరూపం. అంటే ముగ్గురు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో ఒక్క దత్తాత్రేయ స్వామికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎక్కువగా కష్టాలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి, అలాగే పిల్లలు సరైన మార్గంలో నడవడిక లేని వారు, ఏ పని చేస్తున్నా కూడా అది ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఈ దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామివారిని పూజించవచ్చు. ఇప్పుడు ఈ దత్తాత్రేయ స్వామివారికి పూజా నియమాలైతే తెలుసుకుందాము. ముందుగా దత్తాత్రేయ స్వామివారు అనగా దత్త ఉన్న పటం అయితే మనం తెచ్చుకోవాలి. అది లేనప్పుడు ఓన్లీ దత్తాత్రేయ ఉన్న పటమైనా తెచ్చుకోవచ్చు. అది కూడా మన దగ్గర లేకపోతే ఒక దీపంలో కూడా మనము దత్తాత్రేయుని ఊహించుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనము ఒక దీపంలో దత్తాత్రేయ స్వామి వారిని ఆవాహనం చేసి ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తరము అండ్ స్తోత్రాలతో పఠించాలి. నా దగ్గర అనగాదేవితో కలిసిన అనగాదత్త పటం ఉంది కాబట్టి నేను త్రిశక్తి స్వరూపమైన అనగాదేవికి కూడా అష్టోత్తర శతనామావళి లలితా సహస్రనామంతో పూజించుకున్నాను. అష్టోత్తరము స్తోత్రాలు రాని వాళ్ళు ఒక మంత్రాన్ని అయితే జపించాలండి. ఆ మంత్రము మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం అనుకోవచ్చు. ఆ మంత్రం ఏంటి అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఇది 108 సార్లు కానీ లేదా మన శక్తి కొలది మనం ఎంతసేపు అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ పూజ చేసిన రోజు నాన్ వెజ్ తినకూడదు, అలాగే బ్రహ్మచర్యం అయితే పాటించాలి. అలాగే 3 వత్తులు వేసి వెలిగించాలన్నమాట దీపం. అంటే ఈశాన్యంకి ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, తూర్పు వైపు ఒకటి 3 వత్తులు వేసి వెలిగించాలి. లేదా 3 వత్తులను ఒకే వత్తిగా వేసి కూడా వెలిగించవచ్చు. స్వామివారికి నైవేద్యంగా బెల్లమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలనైనా కూడా పెట్టవచ్చండి. స్వామివారికి శనగల దండ వేయటానికి ప్రయత్నించండి. ఎన్ని శనగలు తీసుకోవాలి అంటే 11 లేదా 21 లేదా 51 లేదా 108 ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు. పీఠం కదిలించిన తర్వాత ఆ శనగల్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ రోజు వీలైతే వీధి కుక్కలకి కడుపు నిండా ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. అలా చేయటం వల్ల మనకి దత్త అనుగ్రహం అయితే లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.